మహిమ కలుగునుగాక. మరికి పర్యాయము ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ పరిశుద్ధ దినపు ఆరాధనను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు దేవా. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. అయా, ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనను ప్రారంభం నుంచి అంతవరకు నాయన నీ పరిశుద్ధాత్మ నడిపింపులో జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలకు వినబుద్ధి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మరి గృహాల్లోనే ఉండి ప్రభువా నేను ఆరాధిస్తుండగా సహాయం చేయండి. నీ ఆత్మ బలముతో నీ బిడ్డలను నింపండి స్వామి. నీ వాక్యము ద్వారా ప్రజలతో మాట్లాడండి ప్రభువా. అయా, ఆరాధనలో పాల్గొందుటకు కృప దయచేయండి ప్రభువా. ఆరాధిస్తుండగా నీ మహిమాని శక్తిని ఆయన నీ కనికరం కలిగిన ఆత్మ బిడ్డల మీదకి తీసుకురమని ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న దాసుని ప్రభువా మీరు మరుగుపరచండి, మీరు మాట్లాడండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా కేవలం మీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ఆది నుంచి అంతవరకు నాయన నీ పరిశుద్ధాత్మ నడిపింపు సన్నిధి తోడుగా ఉంచమని, ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. నీ ప్రసన్నత, నీ సన్నిధి తోడుగా వచ్చి కేవలం మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పాటలు పాడి ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. అందరూ కూడా నాతో ఏకీవించి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అందరూ చెప్పకూడదు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, చెప్పకూడదు. దేవాలయం మైపడతాం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించిన అనంత నీవే,
అపహసించగా అన్యులే నన్ను అపహసించగా
మరిచిన అంత నీవైతివయ్యా నా దొంగ నీవే యేసయ్యా అంత నీవైతివయ్యా నా దొంగ నీవే యేసయ్యా 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 దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అందరూ విడిచిన ఎడవని దేవుడు ఇదిగో మన మధ్యలో సంచరిస్తున్నాడు. మరిక పాటలు పాడి మన దేవాది దేవుని నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని మనం గొప్ప చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసునామానికి వందనాలు. అందరూ కూడా నాతో ఏకీభవించి దేవాది దేవుని స్తుతించి ఆయన నామాన్ని మనం గొప్ప చేద్దాం. తండ్రి నీకు స్తోత్ర. హల్లెలూయా. అందరూ నన్ను విడిచిన నన్ను అందరూ నన్ను విడిచినా
యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లిదండ్రి నీవే యేసయ్యా అందరూ నన్ను పిలిచినా వ్యాధులు నన్ను ముట్టినా బాధలు నన్ను చుట్టినా వ్యాధులు నన్ను ముట్టినా బాధలు నన్ను చుట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా అందరూ కూడా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ యానికి స్తోత్రం ఆమేన్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఆమేన్ ఆమేన్ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా బంధువు నీవే నా మిత్రుడవు నీవే నా బంధు మిత్రుడవు నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడవు నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ అందరూ కూడా దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం థాంక్ యూ లార్డ్ నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను భయపడకంటివే నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను భయపడకంటివే నా గొడుగు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా గొడుగు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా అందరూ కూడా థ్యాంక్ యూ లార్డ్ నన్ను చుట్టినా వ్యాధులు నన్ను ముట్టినా బాధలు నన్ను చుట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు
నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే. నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే. నా కుందాకోట నీవే, నా బంధు మిత్రుడవు నీవే, నోడు నీడా నీవే. యేసయ్యానికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నా, అందరూ కూడా నాతో ఏకీవించి ప్రార్థనలో ఏకీవిస్తాం. తండ్రి, ఈ ఉదయకాలను దర్శించు నాయన, ఈ ఉదయకాలను బలపరచు నాయన. నీవే నా కొండ నాయన, నీవే నా కోట నాయన, నీవే నా అన్నదండ, నీవే నా బంధుమిత్రుడు, నీవే నాయన. తండ్రి, నన్ను ఆదరించగా నాకు సహాయం చేయనాయన. అయ్యా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా. నేను ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నా, అనారోగ్యంతో ఎంతో ఇబ్బంది పడుతున్నా, ఒంటరితనంతో ఎంతో ఇబ్బంది పడుతున్నా. ప్రభువా, ఉదయ కాలంలో మీ ప్రసన్నత నాయన, మీ సన్నిధి నా మీదకి తీసుకురండి ప్రభువా. అయ్యా, నీ కృప కనికరం గల ఆత్మతో నింపు నాయన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభునంద సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి బలముగా మన మధ్యకు దిగుచున్నది. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో బలం పెట్టండి, దేవునికి ప్రార్థించండి. దేవుని ప్రసన్నత మన మధ్యకు దిగుతుంది. ఆత్మ దేవుని కార్యములు బలముగా ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు ఇదిగో చేయబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. కృపగల దేవానికి స్తోత్రము నాయన. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ప్రభువా, ఎంతమంది ప్రార్థనలో ఏకీవిస్తున్నారు ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నా, ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు యేసు నామములో జరుగును గాక నాయన. ప్రతి వ్యాధి, ప్రతి రోగము యేసు నామములో ఈ ప్రజలను విడిచి వెళ్ళిపోవును గాక. కరోనా వ్యాధి యేసు నామములో ఈ ప్రజలను విడిచి వెళ్ళిపోవును గాక. నీకు స్తోత్రం. సహాయం చేయండి నాయన. వందనాలు. భయము ఎంతగానో ప్రజలు వెంటాడుతున్నాయి. ఈ భయములో నుంచి తప్పించే, ఈ తెగులులో నుంచి తప్పించే కృప చూపించమని ప్రార్థిస్తాం. మా దేశం మీదకి, మా రాష్ట్రం మీదకి, మా జిల్లా గ్రామం మీదకి, ప్రపంచం యావత్తున వణికిస్తున్న కరోనా వ్యాధి నుంచి విడిపించండి ప్రభా. వందనాలు, స్తోత్ర. కనికరించండి. ప్రతి బిడ్డను ప్రభు, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని బలపరచండి. సహాయం చేయండి నాయన. మీ సన్నిధి, మీ ప్రసన్నత తోడుగా వచ్చాను నాయన. ప్రారంభం మొదలుకొని అంతవరకు నాయన నీ పరిశుద్ధాత్మ నడిపింపులో ఈ కూటాన్ని జరిగించుకొని మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా ఈ బైబిల్ గ్రంథాలు దయచేసి తెరవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తున్నా. వాక్యాన్ని చదువుకుందాం. 127వ సొలొమోను కీర్తన మొదటి నుంచి చివరి వరకు వాక్యాన్ని చదువుకుందాం. 127వ సొలొమోను కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు ఏకుమని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాతీతమైన ఆహారం తినుచుట వ్యర్థమే. తన ప్రియుడు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవాను గ్రహించు స్వాస్యము, గర్భఫలమైన బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ములు పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక కుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ. ఈ ఉదయకాలంలో ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చదవబడిన లేఖన గ్రంథములో మనం గమనిస్తే
యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఈ ఉదయ కాలంలో మనం గమనిస్తే దేవుడు మన ఇల్లును, మన కుటుంబాన్ని, మన గృహాన్ని ఆయన కట్టించకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఈ దినాలలో మనం చూస్తే ఎలా ఉంది పరిస్థితి అంటే, ఎంతగా ప్రయాసపడుతున్నారు పాపం అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు వారు, మరి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో మంది ప్రయాసపడుతున్నారు ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలను విడిపించాలని. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వీరంతటికంటే మన దేవుని సహాయం మనకు అవసరం. అందరూ ఎంతో ప్రయాసపడుతున్నారు, దేవుని స్తోత్రం. దానితో బట్టి దేవుని సహాయం కూడా మనకు ఎంతో అవసరం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించాలి, దేవుని సన్నిధిలో మన ఇల్లు, మన కుటుంబం ఏ విధంగా ఉండాలి. మనమందరం కూడా గృహాలలోనే ఉండి మరి ప్రార్థన చేసుకుంటున్నాం. మన గృహాలలో ఏ విధంగా ఉండాలి, మన ఇల్లు ఏ విధంగా ఉండాలి, మన కుటుంబం ఏ విధంగా ఉండాలి, కొన్ని విషయాలు మీతో నేను ఉదయ కాలంలో నేను పంచుకోవాలనుకుంటున్నా. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మన ఇల్లు లేక మన కుటుంబము రక్షించబడినటువంటి కుటుంబమై ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతాను. అందుకు వారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకటి రక్షణ పొందినటువంటి కుటుంబముగా మన కుటుంబం అంతా ఉండాలి, రక్షించబడాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? చెరసాల నాయకుడు ఆ పౌలును, ఆ శీలను అడుగుచున్నాడు, అయ్యా రక్షించబడాలంటే మేము ఏం చేయాలి? ఏంటి రక్షణ? బైబిల్లో రాయబడి ఉంది, అగ్నిలో నుండి కొందరిని రక్షించుడి. యూదా రాసిన పత్రికలో ఉంది, అగ్నిలో నుండి తప్పించబడమే రక్షణ. ఏంటి అగ్ని? నరకాగ్ని. ఈ నరకములో నుండి తప్పించబడమే రక్షణ. ఆత్మీయంగా మన ఆత్మ నరకముల నుండి తప్పించబడమే రక్షణ. ప్రభునందు సహోదరి సహోదరుడా, నా మాటలు వింటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, యువతి కాలంలో నీ కుటుంబం రక్షించబడిందా? నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ, భార్య, పిల్లలు అందరూ రక్షించబడ్డారా? గమనించాలి. రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ఒకటే మాట ఉంది, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం వచ్చినట్లయితే రక్షించబడతారు. యేసు క్రీస్తు నందు నమ్మకము, విశ్వాసం ఉంచి ఆయన సజీవుడైన దేవుడని నమ్ముకొని ఎవరైతే హృదయములో ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసిస్తారో
వారే రక్షించబడతారు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఆ మాట చూడగలము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకి ఇక సమయం లేదు. దినాలు చెడ్డవి, ఇది చెడు కాలం, ఇవి అపాయకరమైన దినాలు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న యావత్ ప్రపంచమంతా కరోనా వ్యాధితో గడగడలాడిపోతూ ఎవరి గృహాల్లో వారే ఉంటూ మరి ఎంతగానో నిర్బంధించబడి ప్రాణభయము చేత భయపడుతున్న దినాలువి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరికి తెలియదు, ఇలాంటి దినాలు వస్తాయని ఎవరికి తెలియదు. ఇప్పటికే ఎంతో సమయాన్ని వృధా చేశాం, ఇప్పటికే ఎంతో నిర్లక్ష్యాన్ని చూపాం. ఈ రోజైనా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని మార్చుకొని యేసు క్రీస్తు నిజమైన ప్రభు అని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని హృదయమును విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని యేసు క్రీస్తు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించవలసిందిగా ప్రభు నామములో ఒక దైవ సేవకునిగా మాట్లాడుచున్నా. అవునండి, చాలా మంది సమయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఈ రోజు కాదు, రేపు, ఈ సంవత్సరం కాదు, రేపు సంవత్సరం అంటూ ఉంటారు. రేపు నీది కాదు సహోదరుడా, రేపు నీది కాదు సహోదరి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. కాలములు సమయములు దేవుని ఆధీనములో ఉన్నాయి, అవి దేవుని ఆధీనములో ఉన్నాయి. ఏ దినము ఏం జరుగుతుందో తెలియదు. వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీ 6:2లో మనం గమనిస్తే, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజే నువ్వు రక్షణ పొందే సమయం, ఈ రోజే దేవుని నమ్ముకునే సమయం. ఇప్పుడైనా కూడా మనసు మార్చుకొని యేసు క్రీస్తుకు నీ హృదయాన్ని అర్పించవలసిందిగా మనం చేస్తున్నా. జైలు వార్డన్, చెరసాల నాయకుడు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచమని పౌలు శీలుడు తెలియజేసినప్పుడు, ఆ రాత్రి వేళలోనే యేసు క్రీస్తునందు వారు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు నిజమైన రక్షకుడిని తెలుసుకొని ఆ దేవుని నమ్ముకున్నారు. అంతేకాదండి, ఆ గడియలోనే లేక ఆ రాత్రిలోనే ఏం ఆలస్యం చేయకుండా వారి కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. బైబిల్లో మనం చదివితే అది అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 32 నుంచి నేను చదువుతాను. అతనికి అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఆలస్యం ఎందుకు నువ్వు రక్షించబడ్డా, ప్రభువును అంగీకరించావు, యేసు క్రీస్తు నిజమైన దేవుడని నమ్ముకున్నావు, కానీ బాప్తిసం పొందడంగా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. బాప్తిసం పొందడానికి ఎంతగా నిర్లక్ష్యం చేస్తారంటే, రేపు సంవత్సరం, మళ్ళీ వచ్చే నెల ఇలాగ నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకు అలా చేస్తారంటే, బాప్తిసం తీసుకుంటే పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, అబద్ధం ఆడకూడదు, సినిమాలు టీవీలు చూడకూడదు,
కండిషన్గా ఉండాలని తెలుసు. ఆ పాపాన్ని వదిలిపెట్టలేక, ఆ లోక సహవాసం వదిలిపెట్టలేక, ఇంకా లోకాన్ని పాపాన్ని చేస్తూ బాప్తిసం పొందడానికి ముందుకు రాలేకపోతున్నా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడు దేవుని ఆజ్ఞను పాటిస్తావో, ఎప్పుడు దేవుని వాక్యానికి నువ్వు లోబడతావో, దేవుడు నిన్నప్పుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇదిగో నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఇచ్చిన తరువాత నేను ఏ ఆజ్ఞలను మీకు బోధించితినో వాటన్నిటినీ కైకొనవలనని వారికి తెలియజేయండి. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉంటానన్నాడు యేసయ్య. ఎందుకు నువ్వు భయపడతావు? బాప్తిసం పొందడానికి ఎందుకు భయపడతావు? రక్షించబడడానికి ఎందుకు భయపడతావు? దేవాతి దేవుడు నిన్ను పోషించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను పరిశుద్ధంగా నిలవబెట్టడానికి, నిన్ను త్రొట్టిల్లకుండా చేయడానికి ఆయన సదాకాలము నీతో, నాతో, మనతో ఉంటాడు. నీలో ఏ శక్తి లేదు, నీలో ఏ భక్తి కాదు, నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. నువ్వు తీర్మానం చేసుకొని, దేవా నా హృదయాన్ని కల్పిస్తా, నీ కొరకు ఈ రోజు నుంచి బ్రతుకుతానని ప్రభుకు నిన్ను సమర్పించుకొని సజీవ యాగముగా నీ శరీర ప్రాణాత్మలను దేవునికి నువ్వు సమర్పిస్తే, దేవాతి దేవుడు నీకు తోడుగా ఉండి నీ మార్గములో నీకు క్షేమము, నీ చేసే పనిలో, నీ కుటుంబములో, నీ బిడ్డల జీవితాలలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు, సదాకాలము నీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నీతో ఉంటాడు. నువ్వు భయపడవద్దు, బాప్తిసం నిర్లక్ష్యం చేయవద్దు, రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యా ఇప్పుడయ్యా బాప్తిసాలు ఇస్తారని ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు. ఎప్పుడు ఇవ్వాలి బాప్తిసాలు? ఎలా ఉంది పరిస్థితి? ఎక్కడికైనా పోయి బాప్తిసాలు ఇచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు? చూడండి, నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి చూడు. సమూహంగా కూడి ప్రార్థన చేసుకునేదానికి అవకాశం ఉందా? బహిరంగ సభలు పెట్టడానికి అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచించు సహోదరి సహోదరుడా. ఎన్నిసార్లు దైవజనుడు మీకు ప్రతిమాలి దేవుని వాక్యం అందించి, అయ్యా మారు మనసు పొందండి, రక్షించబడండి, బాప్తిసం పొందండి అని బతిమాలితే, సాకులు చెప్పి తప్పించుకొని తిరుగుచున్నావు. ఇప్పుడేంటి పరిస్థితి? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడగా వస్తే ఈరోజు ఏంటి నీ పరిస్థితి? నీ కుటుంబం రక్షించబడిన కుటుంబంగా ఉండాలి. రెండవది, నీ కుటుంబం అంతా బాప్తిసం పొందిన కుటుంబం వల్లే ఉండాలి. మూడో విషయాన్ని నేను గమనిస్తాను. అదే అపోస్తలుల గ్రంథం, కార్యములు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే, మూడవ ఇల్లు లేక మూడవ కుటుంబం. చూడండి, 10:2 చదువుతా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యిండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మూడవ కుటుంబాన్ని మనం గమనిస్తే, కొన్ని భక్తిపరుడు. దేవుని ప్రజలారా గమనించాడు, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భక్తి కలిగినటువంటి వాడు. చాలా మంది ఇంకేమో రక్షించబడ్డ
బాప్తిసం పొందేసినాం, ఇంకా మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భక్తిలే, భయములే, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. రక్షించబడ్డామంటే బాప్తిసం పొందాముగా పరలోకానికి వెళ్ళిపోతాం. ఆజ్ఞలు పాటించు. దేవుని మందిరానికి ప్రతి పరిశుద్ధ దినం ఆదివారం మందిరానికి రావాలి. ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలము కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. దేవునికి చెందవలసిన కానుకలను దశమ భాగం దేవునికి చెల్లించాలి. పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలి. భక్తి లేకుండా ఇష్టానుసారంగా బ్రతకూడదు. కొన్ని భక్తిపరుడని బైబిల్లో రాయబడి ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీ కుటుంబం ఏ విధంగా ఉంది? భక్తి కలిగిన జీవితం ఉందా? రెండవ అంశం దాంట్లోనే ప్రార్థనా జీవితం ఉందా? ప్రతిరోజు ప్రార్థన చేసే కుటుంబం అది. భక్తి కలిగిన కుటుంబం. ఒకటి రక్షించబడాలి, రెండవది బాప్తిసం పొందాలి, మూడవది భక్తి కలిగి బ్రతకాలి. ఎంతవరకు అయ్యా భక్తి? 40 రోజులా? ఎంతవరకు అయ్యా భక్తి? చాలా మంది సీజనల్ భక్తి పనులు ఉన్నారు. అది కాదు, ఒక్కసారి నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకు అర్పిస్తే ఆ రోజు మొదలుకొని మరణం వరకు భక్తిగా జీవించాలి. పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. ఇదే భక్తి. వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే నీకు రక్షణ. అంటే బైబిల్లో రాయబడింది, అంతము వరకు ఎవడు సహిస్తాడో వాడే రక్షించబడతాడు. నువ్వు రక్షించబడ్డామని, బాప్తిసం పొందినామని మళ్ళీ లోకంలో పడిపోతే, పాపంలో పడిపోతే, ఇదిగో విగ్రహారాధన జీవితంలో పడిపోతే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. చివరి వరకు నువ్వు కాపాడుకోవాలి. కనుక భక్తి కలిగి మనము బ్రతకాలి కూడా. నాలుగో విషయాన్ని గమనిస్తే, ఈ కుటుంబము ప్రార్థన చేస్తూ ఉంది. ఈ కుటుంబం ఏం చేస్తుంది? ప్రార్థన. మన కుటుంబంలో ప్రార్థన ఉందా? ఏ రోజామున లేచి వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారినప్పుడు కుటుంబం అంతతో కలిసి 1-2 పాటలు పాడుకొని కనీసం 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అదే మాదిరి సాయంకాలం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడు సమయం దొరికినా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. నీ కుటుంబంలో ఎన్ని గంటలైనా ప్రార్థన చేసుకోవచ్చు. నీ పనులు చేసుకున్న తర్వాత, కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత, పనులు అయిపోయిన తర్వాత మిగతా సమయంలో కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన కలిగిన కుటుంబముగా ఉందా నీ ఇల్లు? వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ, సినిమాలు నాటకాలు చూసుకుంటూ, కొన్ని కుటుంబాలలో లోక సంబంధంగా ఉన్నవారైతే పొద్దు పోలేదు, సమయం పోలేదని 10 మందిని కూర్చోబెట్టుకుని ప్యాకెట్లాడుతూ, కొంతమంది రకరకాల లోక సంబంధమైన పనులు చేస్తూ ఉంటారు. క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని ప్రజలారా, దేవుడు నీకు ఎంత అవకాశం ఇచ్చాడో చూడండి. ప్రార్థన చేయడానికి ఎంత అవకాశం ఇచ్చాడో చూడండి. ప్రార్థన చేసే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి.
బైబిల్లో మనం గమనిస్తే అదే అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఇల్లు నేను చూపిస్తాను. ఇంట్లో ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిలో ప్రార్థన జరుగుతున్నదే. దేవునికి స్తోత్ర. ఆ ఇల్లు ఎలా ఉంది? అనేకులు కూడి ప్రార్థిస్తున్నారు. మన ఇంట్లో ఏం చేస్తున్నాం? అనేకులు కూడి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా? సమయాన్ని వృధా చేస్తున్నామా? దేవుడు మంచి సమయం ఇచ్చాడని చక్కగా భోజనం చేసి నిద్రే నిద్ర. ప్రభునందు సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మన కుటుంబం ఎలాంటి కుటుంబం ఉండాలి? ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. ఆమె చెబుదా, పేతురు చెరసాలలో వేయబడ్డాడు. తెల్లవారితే పేతురును సంహరించాలని ఆలోచిస్తున్నారు. అయితే సంఘమంతా కూడా ఒక ఇంటిలో చేరి, దేవుని సన్నిధిలో చేరి బహు ఆసక్తితో దేవునికి మొరపెడుతున్నారు. బైబిల్లో రాయబడింది 12వ అధ్యాయము అపోస్తల కార్యములు 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈరోజు ప్రార్థన పనులు కావాలి. ప్రతి కుటుంబం ప్రార్థనతో నింపబడాలి. ప్రతి దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ఈ ప్రార్థనే ఈ కరోనా నుంచి విడిపించగలదు. ఈ ప్రార్థనే అద్భుతాలు చేయగలదు. ఈ ప్రార్థనే విజయాన్ని అనుగ్రహించగలదు. మనం గమనించినట్లయితే ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన విజయాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన స్వస్థతనిస్తుంది. ప్రార్థన శత్రువును పారదోలుతుంది. ప్రార్థన అద్భుతాలు చేయగలుగుతుంది. అనేకులు ప్రార్థన చేసి, అనేక దైవజనులు, అనేక మంది దేవుని సేవకులు, అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను దేవుని ద్వారా వారు చూడగలిగారు. దేవుని ద్వారా వారు చేయగలిగారు. కనుక దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే కుటుంబముగా మన ఇల్లు మార్చబడాలి. అత్యాసక్తితో ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, రాత్రి గతిస్తే తెల్లవారితే పేతురును చంపేస్తారు. అందుకే ప్రభువా, దైవజనుడు విడిపించబడాలి. దైవజనుడు విడిపించబడాలి. సంఘము ప్రార్థన చేయాలి. ఈనాడు చాలా మంది ఏమనుకుంటారంటే, సేవకులే మా కోసం ప్రార్థన చేసేది, మేమెంతటోళ్ళము, మేమేం చేస్తాంలే ప్రార్థన అనుకుంటారు. అనుకోవద్దు. దేవుని సేవకులు మీ కొరకు చేస్తారు. మీరు కూడా సేవకుల కొరకు, మీరు కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసులు కూడా అందరూ మనుషులే, కానీ దేవుని పిలుపు, ఏర్పాటు వేరువేరుగా ఉంది. అంతే. సంఘం ప్రార్థన చేయాలి. సంఘంలో దేవుని ప్రజలారా, బిడ్డలారా, క్రైస్తవులారా, మీ గృహాలలో ప్రతి దినము కూడా దేవునికి మొరపెట్టండి. కన్నీటితో ప్రార్థించండి. ఉపవాసంతో ప్రార్థించండి. దేవుని సేవకుల కొరకు, సంఘం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, కరోనా వ్యాధి విడిపించబడటం కొరకై మరి ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించండి. ఇదిగో మరి వైద్య రంగం కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. మీడియా వరకు ప్రార్థించండి. అందరి కొరకు ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో వారందరి కొరకు ప్రతిరోజు ప్రార్థించండి. ప్రార్థన చేయాలట. ఎప్పుడైతే సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తా ఉందో, ఏం జరిగిందో తెలుసా? పేతురు పడుకున్నాడు. 7వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు నిన్న గదిలో వెలుగు
పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడి పడేను. దేవుని స్తోత్ర. ప్రార్థనలో ఎంత శక్తితో చూడండి. రాత్రి గ్రహిస్తే తెల్లవారితే పేతురు చనిపోయే పరిస్థితి. ఆ రాత్రి దేవుని దూత సరస్సులోకి వెళ్ళింది. తలుపులు తెరవబడ్డాయి, పేడీలు ఊడిపోయినాయి. పేతురును లేపిన దూత బయటికి తీసుకుని వచ్చి కొంత దూరం అయిపోయిన తర్వాత దేవుని దూత వెళ్ళిపోయింది. పేతురు ఎక్కడికి వచ్చాడంటే ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నదో ఆ కుటుంబం దగ్గరికి వచ్చాడు. ఆ గృహం దగ్గరికి వచ్చి ద్వారం తచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్నదనింది, హృదయం చిన్నది. అయ్యా, పేతురయ్య గారు వచ్చారు. వాళ్ళు అంటున్నారు, నీకేం తెలుసు, పేతురు వచ్చాడు, ఆయన చాలాసార్లు ఉన్నాడు, మరి ప్రార్థన ఎందుకు చేస్తానట్టు? పేతురుని విడిపించమని ప్రార్థన చేస్తానా కదా, మరి విశ్వాసం ఉండాలి కదా. వచ్చాడు పేతురే అంటుందా పాప, లేదు లేదు ప్రార్థిస్తున్నా కానీ కొన్నిసార్లు విశ్వాసం ఉండడం వల్ల మీరు చేసిన ప్రార్థనకు జవాబు దొరికింది. తలుపు తెరిచి చూస్తే ఎవరున్నారు? పేతురు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 14వ వచనంలో ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానమని, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూతాని పేతురు ఇంకా తడుచున్నందున వారు తలుపు తీసి అతని చూసి విభ్రాంతి నొందిరి. దేవుని స్తోత్ర. ప్రార్థనలో ఎన్ని అద్భుతం. రాత్రికి అద్భుతం అండి. ప్రార్థించుచున్నప్పుడు అద్భుతం. ఏలియా ప్రార్థిస్తుండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న ప్రసవాంశమును, కట్టెలను, రాళ్లను బుక్కి చేసెను. పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించుచుండగా ఒక పెద్ద మేఘమాన్ని కమ్ముకొనింది. మహిమలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. ప్రార్థిస్తుండగానే మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యములు జరుగుతాయి. కాబట్టి 4వది, ప్రార్థనా జీవితం కలిగిన కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం గమనిస్తున్నప్పుడు 5వదిగా మనం గమనిస్తే ఆ కొర్నేలి కుటుంబంలో ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. 2వది, ప్రార్థిస్తున్నారు. 3వది ఏంటంటే వారు రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. వారి కుటుంబంలో ఒక లోటు ఉంది, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. పరిశుద్ధాత్మ పొందిన అనుభవం ఉండాలి. చాలా మంది అన్నారు, పరిశుద్ధాత్మ మళ్ళీ పొందుకోవాల్సిన అవసరం ఏముందయా, రక్షించబడ్డ పరిశుద్ధాత్మ వచ్చేసింది. ప్రభువుని ప్రియమైన దేవుని ప్రజలారా, కొర్నేలి కుటుంబం రక్షించబడింది కదా, భక్తిగానే జీవిస్తుంది కదా. మళ్ళీ దేవదూత ప్రత్యక్షమై పేతురును పిలిపించుకొని, నీకు కొదువ ఏముందో ఆ కొదువ కొరకును ఆయన పిలిపించుకోమన్నప్పుడు దేవునితోనే చెప్పింది, దైవజనుడి ఇంటికి పిలిపించుకో, దైవజనుడి ఇంటికి పిలిపించుకో. చదువుకుంటూ పోతే కొర్నేలి కుటుంబంలో ఆ కుటుంబం దాన్ని ఎన్నో నేర్చుకోవాలి. గమనించాలి, కొర్నేలి దైవజనుడిని పిలిపించుకొని ఒక ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు? దేవుడు చెప్పాడు, అయ్యా అలానే ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకో, నీ ఇంటిలోనికి పిలిపించుకోమన్నాడు. కాబట్టి దైవజనుని పిలిపించుకొని కనీసం నెలకు, 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు ఒక చిన్న ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకొని మీ శక్తి కొలది దైవజనునికి ఆతిథ్యం ఇస్తూ, దైవజనుడికి
మీ శక్తి కొలది మీరు హృదయపూర్వక కానుకలు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలు దీవించబడతాయి. కొర్నేలి కుటుంబంలో సమృద్ధి ఉంది. బహుధర్మం చేస్తున్నాడంటే ఎంత సమృద్ధి ఉందో చూడండి. భక్తిగా ఉన్నాడు, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఉంది. అయితే ఏదో ఒక కొదవ ఉంది. అందుకే దైవజనుని పిలిపించుకోవాలి. ఆ పేతురు వచ్చి ఆ ఇంట్లో కూటమి ఏర్పాటు చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినని బైబిల్లో చూడగలుగుతా. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. బైబిల్లో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి మన కుటుంబం. పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం, ఆత్మలో ప్రార్థించే అనుభవం, అన్య భాషలతో మాట్లాడే అనుభవం, అన్య భాషలతో ప్రార్థించే అనుభవం, ఆత్మలో మత్తులైపోయే అనుభవం. పద్మాసు దీపములో యోగాను ఆత్మలో పరవశుడైపోయాడు. పౌలు అన్నాడు, నేను ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. భాషలు మాట్లాడేవారు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో ఈ పరిశుద్ధాత్మ ద్వారా కృపా వరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు ఈ అనుభవంలోకి రావాలి. గమనించాలి. ఒకటి రక్షించబడాలి, రెండవది బాప్తిసం పొంది ఉండాలి, మూడవది దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, నాలుగవది పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం ఉండాలి, ఐదవది మన కుటుంబము ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉండాలి. దేవుని సేవకులు పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకొని శక్తి కొలది మనకున్న దానికి ఆతిథ్యం ఇవ్వడము, కానుకలు ఇవ్వడము మనం నేర్చుకోవాలి. బైబిల్లో మనం చూస్తే కుటుంబం ఉంది, లూదియా కుటుంబం. అదే అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనములో మనం గమనిస్తే లూదియా దేవుని నమ్మింది, బాప్తిసం పొందినారు, భక్తిగా ఉన్నారు. అయితే ఈ కుటుంబము దైవజనుడు ఎంతగా ప్రేమిస్తుందంటే అక్కడ రాయబడి ఉంది 16-15 అపోస్తలుల కార్యములు. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మలను బలవంతము చేశారు. పౌలు శీలను బలవంతం చేసింది, అయ్యా మీరు దైవజనుడు, మీకేమి ఇబ్బంది లేదనుకుంటే నా ఇంట్లో ఉండండి, నా ఇంట్లో మీరు భోజనం చేసుకోండి, నా ఇంట్లో మీకు మరి ఉన్న వసతిని బట్టి మీకు ఏర్పాటు చేసుకుంటా, ఇదిగో మీరు వచ్చి ఉండండి. బలవంతం చేసి ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉండాలి. లూదియా ప్రభు నుండి విశ్వాసం వచ్చింది. లూదియా కుటుంబం కూడా బాప్తిసం పొందింది. దైవజనులకు ఆతిథ్యం ఇస్తుంది. పౌలు శీలను ఆ ప్రాంతంలో వచ్చినప్పుడల్లా లూదియా కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబంలో ఒక రోజు 2 రోజులు ఉండి అక్కడున్న విశ్వాసులందరినీ, అక్కడున్న దేవుని బిడ్డలందరినీ బలపరిచి ఆదరించి వారికి వాక్యం చెప్పి ఇదిగో అక్కడే ఉండి తర్వాత వారు వెళ్ళిపోయేవా. లూదియా కుటుంబము ఒక దేవుని మందిరముగా మార్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పుదా. మన కుటుంబాలు దేవుని ఆలయాలుగా ఇప్పుడు మార్చబడాలి. నువ్వు ఆలయానికి వెళ్ళడానికి లేదు, మందిరానికి వెళ్ళడానికి లేదు, బహిరంగంగా సువార్త ప్రకటించడానికి లేదు, ఇదిగో అందరూ సమూహంగా కలిసి ఆరాధించడానికి లేదు. ఇప్పుడు నీ ఆలయం లేదంటే నీ కుటుంబమే నీకు ఒక ఆలయము, నీ ఇల్లే నీకు ఒక ఆలయము, నీ హృదయమే నీకు ఒక ఆలయము. వాక్యంలో ఉన్నాయి. 1 కొరింథీ 3:16 రాయబడి
ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? మీ ఇల్లు మీకు ఆలయం, మీ హృదయమే మీకు ఆలయం. ఈ హృదయంలో దేవుని ఆరాధిస్తున్నారు, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. మీ ఇంటిలో ప్రార్థన జరగాలి, మీ ఇంటిలో స్తుతి ఆరాధన జరగాలి, మీ ఇల్లు రక్షించబడాలి, భక్తి కలిగి ఉండాలి, బాప్తిసం పొంది ఉండాలి, ఆతిథ్యం ఇస్తూ ఉండాలి, దేవుని మందిరంగా మార్చబడాలి. అది అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 40వ వచనంలో చివరి వచనం చూస్తే, వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. లుదియా ఇంటికి వచ్చి పౌలు శిలను లుదియా ఇంటికి వచ్చిరి. అక్కడ సహోదరులు అంటే అక్కడ చుట్టుపక్కల రక్షణ పొందినటువంటి వారిని ఆదరించి బలపరిచి వాక్యం బోధించి ధైర్యం చెప్పి, అయ్యా ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, ఈ కరోనా వ్యాధి దుర్మిస్తున్న దినాలలో, ఈ కరువులో మీరు భయపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, ఇదిగో దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుని కృప మనకు తోడుగా ఉంటుందని వారిని బలపరిచాడు. లుదియా ఇల్లు దేవుని మందిరముగా మార్చింది. సహోదరి, దేవునికి స్తోత్ర. మన ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి, మన ఇల్లు దేవుని మందిరముగా ఉండాలి. ఈ ఉదయ కాలంలో నీ కుటుంబము, నీ ఇల్లు ఏ విధంగా ఉంది సహోదరుడా? కొన్ని కుటుంబాల్లో సమాధానమే ఉండదు, చిన్నదానికి పెద్దదానికి పోట్లాడుతూ ఉంటారు, ఒకరినొకరు తప్పులు పెడతా ఉంటారు. భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను క్షమించుకోవాలి ఒకరినొకరు. కుటుంబ వ్యవస్థ ఇది ఒక రోజుతో పోయేది కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితాంతము కలిసి బ్రతికే వ్యవస్థ ఇది. ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరొకరు సర్దుకొని, ఒకరొకరు క్షమించుకొని సమాధానంతో కుటుంబాన్ని ముందుకు కొనసాగిస్తూ కుటుంబ జీవితము, ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. దేవుని మందిరముగా మార్చబడిన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. దేవుని స్తోత్ర. ఇది ఎవరోది చివరి మాట నేను చెబుతాను. ఏడవదిగా మన కుటుంబము దేవుని స్తుతించే కుటుంబముగా ఉండాలి. ఈ మాట నేను చెప్పి ప్రార్థన చేయబోతున్నా. బైబిల్ గ్రంథములో నుంచి హోషేయ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీరందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని వినాలి. హోషేయ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనములో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమోరీల దేశమున మీరు నివసిస్తున్నారే, వారి దేవతలను సేవించుదురు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపకోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. దేవునికి స్తోత్ర. చివరి మాట, మన ఇల్లు, మన కుటుంబము ఎప్పుడు దేవుని స్తుతించి సేవించే కుటుంబంగా ఉండాలి. మన ఇంటిలో స్తుతిగా వినబడాలి. బైబిల్లో రాయబడింది, నీతిమంతుల గుడారములో ఏముంటుందంట? స్తుతి గానము, సంతోష గానములు, ఆనంద గానములు, స్తుతి వినబడుతుంది. కొన్ని గృహాలలో గట్టి స్వరాలు, పోట్లాట స్వరాలు వినబడతా ఉంటాయి, బూతు మాటలు వినబడతా ఉంటాయి, కోపముతో కూడిన మాటలు వినబడతా ఉంటాయి, భయంకరమైనటువంటి స్వరాలు. కానీ ఈ ఉదయ కాలంలో నీ కుటుంబంలో దేవునికి స్తుతిగానం వినబడాలి. దేవునికి స్తోత్ర. యెహోషువ అన్నాడు, అయ్యా మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరికైనా నమస్కరించండి, పూజించండి, నాకు అవసరం లేదు,
నేను నా కుటుంబం అంతా, నేను నా భార్య పిల్లలంతా దేవాతి దేవుణ్ణి సేవించి ఆరాధించి ఆయన్ని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. గమనించాలి, మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి. కొంతమంది కుటుంబాలు చల్లాచెదరైపోతున్నాయి. ఒక్క మాటకే ఏమున్నది అక్కడ సమస్య. పౌరుషానికి పట్టింపులకు పోయి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకోవద్దు, కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, బుద్ధిహీనురాలు మూడురాలు తన ఇల్లును ఊడబెరుగుడని బైబిల్లో ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా మాటలు ముగిస్తున్నాను. ఈ చివరి దినాలలో, ఈ లాక్డౌన్ సమయంలో అందరూ గృహాల్లోనే ఉన్నారు. కాబట్టి మన గృహం, మన కుటుంబం, మన భార్య బిడ్డలు ఏ విధంగా ఉన్నారు? తిరిగి చెప్తాను. ఒకటి, రక్షించబడిన కుటుంబమై ఉండాలి. రెండవది, బాప్తిస్మం పొందిన కుటుంబమై ఉండాలి. మూడవది, పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మలో ఆనందించే కుటుంబమై ఉండాలి. నాలుగవది, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమై ఉండాలి. ఐదవది, ప్రార్థన జీవితము కలిగి నిత్యము దేవునిలో ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. ఆరవది, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉండాలి. ఒక సహోదరుడు ప్రతి నెల నన్ను పిలుస్తాడు, అయ్యా ఈ నెల ప్రార్థన చేయాలి, నెలకు ఒక్కసారి మా కుటుంబాన్ని దర్శించండి, మా కుటుంబంలో ప్రార్థన చేయండి అంటాడు. ప్రతి నెల పిలిపించుకుంటాడు. కుటుంబం అంతా రండి అంటాడు. ఇదిగో వెళ్ళిన తర్వాత ఆయన కలిగిన కాటికి చక్కని భోజనం ఏర్పాటు చేస్తాడు. ఒక గంటన్నర సేపు ప్రార్థన జరుగుతుంది. ఆ తర్వాత భోజనం ఏర్పాటు అయిపోతుంది. ఆ తర్వాత కలిగిన కాటికి కానుకించి ఆ దైవజనుడు గౌరవిస్తాడు. అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన. దైవజనుడిని ఇంట్లో అడుగు పెడితే అది నీకు ఆశీర్వాదం. దైవ సేవకుడిని గృహాన్ని దర్శిస్తే, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తే అది ఆశీర్వాదం. బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో ఏంటంటే, ఇదిగో దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ఉపచారమును, నువ్వు చేసిన ఆతిథ్యాన్ని, నువ్వు ఇచ్చిన కానుకను, ప్రేమించిన విధానాన్ని మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దానికి ప్రతిఫలం ఉంటుంది. ఆతిథ్యం ఇచ్చేది మరొకటి అంటాడు బైబిల్. ఆరవది ఆతిథ్యం ఇవ్వాలి. చివరిది ఎల్లప్పుడూ దేవుని స్తుతించి కుటుంబంగా ఉండాలి. దేవుని స్తోత్ర. దావీదు ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు స్తుతిగానము చేసేదను. నేను ఉన్నంత వరకు ఆయనను నేను కీర్తించేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నారు. నీతిమంతుల గుడారములో సంతోషంగా, విశ్వాసుల కుటుంబాలలో ఎప్పుడు స్తుతి వినబడతా ఉన్నా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి ఈ చివరి దినాల్లో మనమందరం కూడా ప్రభు సన్నిధానంలో కూడుకొని గృహాల్లో ప్రభుని ఆరాధిస్తా, ప్రార్థిస్తా. చివరి మాట, ఒక మాట చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనంలో ఏమనిందంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపు వరకు కొంచెం సేపు దాగి ఉండము. దేవుని వాక్యంలో ఉంది, ఉగ్రత తీరు వరకు నీ ఇంటిలో నువ్వు తలుపులు వేసుకొని ఉండవా. చాలా మంది ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోవా, ఆ రోడ్డు మీద తిరిగి రావాలని. బైబిల్లో రాయబడింది, నీ తలుపులు వేసుకొని నీ ఇంటిలో దేవునికి ప్రార్థిస్తా ఉండు, దేవుని స్తుతిస్తా ఉండు, దేవుని వాక్యాన్ని చదువుతా ఉండు, దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా కలిసి ప్రభువులో ఆనందించండి. ఈ కరోనా వ్యాధి తొలగిపోయేంత వరకు
మనకు ప్రభుత్వం వారు తిరిగి బయటికి రావచ్చు అని పర్మిషన్ ఇచ్చేంత వరకు దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీ గృహాల్లో ఉండి ప్రభుత్వ అధికారులకు లోబడాలి. బైబిల్లో రాయబడింది, మన అధికారులకు మనం లోపడాలి, మన గవర్నమెంట్ మనం లోపడాలి. అతిక్రమించకూడదు, అది నేరం. సహోదరి సహోదరుడా, ఉగ్రత దినము తీరిపోవరకు నీ తలుపులు వేసుకుని నీ ఇంటిలో ఉండి నీ దేవుని స్తుతించు, ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళ నుంచి కళ్ళు మూసుకున్నా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రాలు, హల్లెలూయా, 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 హల్లెలూయా. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా, నా నజరేయుడా, నా నజరేయుడా, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచినా, నా నజరేయుడా, నా నజరేయుడా, స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా. నీ త్యాగవేదగా ధ్యానము నీకోసమేనా, శేష జీవితం నీకోసమేనా, శేష జీవితం స్తుతిగానమా నా యేసయ్యా. అందరూ ప్రార్థనకి పిలుస్తాం, హృదయాన్ని కుమరిస్తాం. ప్రభువా, ఇంతవరకు నా సమయాన్ని వృధా చేశాను, నా కుటుంబాన్ని ఇదిగో సరిగా నేను ఏలలేకపోయా, నా కుటుంబాన్ని చక్కబెట్టలేకపోయా. ఈ రోజు నుంచి నాయన నా కుటుంబంలో ప్రార్థన, నా కుటుంబంలో స్తుతి వినబడుతుంది నాయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ కృప పొందుటకు యోగ్యత లేకున్నను అయా, నీ కృప పొందుటకు యోగ్యత లేకున్నను, నీ నామఘనతకే నా శాశ్వత నీ కృపతో, నీ నామఘనతకే శాశ్వత నీ కృపతో నన్ను నింపితివా, నన్ను నింపితివా, నీ నామఘనతకే శాశ్వత నీ కృపతో, నీ నామఘనతకే శాశ్వత నీ కృపతో నన్ను నింపితివా,
దీవితివా స్తుతిగానమా నా యేసయ్యా 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 ప్రభునందు సహోదరి సహోదరుడా, యోగ్యత లేని మనలకు యోగ్యత కలగజేశాడు. అర్హత లేని మనకు అర్హతనిచ్చాడు. ఎంతగానో నిన్ను నన్ను ప్రేమించాడు. ఎంతగానో నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని హెచ్చించాడు. నా వీధి భక్తుడు అన్నాడు, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిది, నేను ఏం పాటి పాడనయ్యా, ఇదంతా కేవలము నువ్వు చూపిన కృపనే. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేం. దేవుని కృప లేకపోతే మనం జీవించలేం. ప్రతి ఒక్కరూ ఆయన కృప కిందకి రావాలి. ప్రతి కుటుంబం భక్తిగా మారాలి. ప్రతి కుటుంబం రక్షించబడాలి. ప్రతి కుటుంబం బాప్తిసం పొందాలి. ప్రతి కుటుంబము పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి కుటుంబం ప్రార్థన జీవితం కలిగి, ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ప్రతి కుటుంబము దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మా మధ్యలో సంచరించి మాతో మాట్లాడడానికి వందనాలు. నాయనా, ఈ పరిశుద్ధ దినములో ఎంతమంది వారి గృహంలో ఉండి అయ్యా నీ సన్నిధిలో నా ప్రభువా వారి ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, ఇప్పుడే నీ మహిమ నాయనా, నీ కనికరం గల ఆత్మ నీ బిడ్డల మీదకి వచ్చును గాక. నాయనా, దేవుని కృపతో నీ బిడ్డలు నింపబడుదురు గాక, ఆదరణతో నింపబడుదురు గాక, అభిషేకముతో నింపబడుదురు గాక. దేవుని శక్తి నీ బిడ్డలను కన్ను కన్నులు గాక. ప్రతి వ్యాధి బాధ బలహీనత యేసు నామములో గద్దిస్తున్నాము. వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి. గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి ప్రార్థిస్తాను. సహాయం చేయండి నాయన. ఈ కరోనా వ్యాధి నుంచి మీరు తప్పించండి, విడిపించండి నాయన. కనికరము చూపండి. సంఘములో ప్రతి కుటుంబాన్ని, దేవుని సేవకులను, వారి సంఘాలను, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. అయ్యా, ఈ కరోనా వ్యాధి నుంచి తప్పించబడడానికి ఎంతగానో ప్రయాసపడుతున్న ప్రజా ప్రతినిధులను బట్టి ప్రార్థిస్తున్నా. అయ్యా, వారిని ముట్టండి, తాకండి ప్రభువా. మీ రక్తముతో వారిని ప్రోక్షించండి ప్రభువా. అయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకే ప్రార్థిస్తున్నా. బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. బిడ్డలకు నీ కృపను దయచేయండి, వారి కుటుంబాలకు నీ కృప దయచేయండి. వైద్య రంగం, డాక్టర్లు, నర్సులు వారి బృందం కొరకే ప్రార్థిస్తున్నారు. బిడ్డలు మీరు ఎక్కడి కింద భద్రపరచండి. ఎంతో మంది కరోనా వ్యాధి వారిని కూడా ఆవరించి అయ్యా ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు. నీ భద్రత, నీ కాపుదల దయచేయండి తండ్రి. నీకు వందన. పారిశుద్ధ కార్మికులేని అయ్యా మీడియా వారేంటి నాయన, ఎందరో ప్రభు ప్రయాసపడుతున్నారు. బిడ్డలందరికీ నీ భద్రత, నీ కాపుదల దయచేయండి ప్రభు. అయ్యా, నీ కృపతో నింపమని నేను ప్రార్థిస్తాను. గొప్ప కార్యములు జరిగించండి. ఈ పరిశుద్ధ దీవెనను సర్వములతో నింపి తండ్రి, తిరిగి నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి ఇంకా పరిశుద్ధ దినములో ఈ లైవ్ లో మేమందరూ కలుసుకుని కృపను వాక్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని నిన్ను సహవాసం కూడుకున్న దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభు యేసు రక్తమే ఇచ్చే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మీ గృహాల్లోనే ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని స్తుతించండి. మరి మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ మనోహర్ ఎర్రగుట్ల అని మీరు సెర్చ్ చేస్తే ఈ ఛానల్లో ఈ వాక్యాన్ని మీరు వినగలరు. మరి దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభునామములో మనవి చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభునామములో మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.